ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు కళ మహా ప్రదర్శన చేసి వేములవాడ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ షమీం అఖ్తార్ కమిటీలోని లోపాలను సవరించి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులుగా కాకుండా 4 గ్రూపులు చేయాలని, మాదిగ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గుండ థామస్, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పడిగెల బాబు, ప్రధాన కార్యదర్శి దోమకొండ మహేందర్, సంయుక్త కార్యదర్శి కొలుపూరి రాజమల్లు, సీనియర్ నాయకులు గుడిసె మనోజ్, నేతూరి నర్సయ్య, సామల్ల ప్రతాప్, జింక రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సమన్వయం చేయాలి. చంద్రబాబు నాయుడులోనే మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు పిలుపు మేరకు వేములవాడ మండలం ఉమ్మడి మండలంలో మరి మాదే కుల బాంధవులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి జస్టిస్ షమీం అఖ్తార్ కమిటీలో ఉన్న లోపాలను సవరించి, మరి ఈ కమిటీలో ఉన్న లోపాలను సవరించి మాదిగలకు రావాల్సిన 11% ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 2011 సెన్సస్ ప్రకారం మరి యొక్క రిజర్వేషన్లు మన రాష్ట్ర ప్రభుత్వము మరి అమలుకై ఆమోదం తెలిపింది. మరి ఇందులో ఉన్నటువంటి లోపాలను గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి మరి ఇవన్నీ విషయాలు కులంకుషంగా వివరించడం జరిగింది. ఒక 2 గంటల సమయం తీసుకొని వారు ఈ యొక్క మార్చి 10 తారీఖు వరకు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కమిటీకి మరి మళ్ళొకసారి పునఃపరిశీలించాల్సిందిగా మరి కమిటీకి రిఫరెన్స్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు దాదాపు ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్వయం జరగాలి. ఏబీసీ 3 గ్రూపులు కాకుండా ఏబీసీడీ అనే 4 గ్రూపులు కూడా చేస్తే బాగుంటుంది. ఇది ద్వారా కూడా 98లో కూడా మరి చేసి అదేవిధంగా చేయాలని చెప్పి సూచించడం జరిగింది గవర్నమెంట్కు. మరి ఈ సందర్భంగా మరి మాదిగ జనాభా ప్రాతిపదికన మరి 2 మంత్రి పదవులు మంత్రివర్గ విస్తరణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 ప్రధాన డిమాండ్లను యొక్క మరి గౌరవ తహసీల్దార్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా గవర్నమెంట్కు సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా వారికి కోరుకుంటున్నాం. ఇక్కడికి హాజరైనటువంటి మా యొక్క మాదిగ కుల బాంధవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి వారందరికీ ఉద్యమం తెలియజేస్తున్నారు. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. 2023 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినది. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎస్సీ షెడ్యూల్ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పారు. చెప్పిన ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని మాట ఇచ్చాడు అసెంబ్లీ సాక్షిగా, కానీ మాట నిలబెట్టుకోలేడు. అంతేకాకుండా 1000 గొంతులు 1,00,000 డప్పులు ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహా కార్యక్రమం చేపడితే 30 ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో 30 లక్షల మంది 30 లక్షల డప్పులతోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తున్నారని చెప్పి ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడి అసెంబ్లీ సమావేశాలు తాక్షణంగా 2 రోజులు పెట్టారు. 2 రోజులు పెట్టి మరి స్వామి అఖ్తర్ గారు కమిటీ వేసిన దాన్ని నివేదికను మరి అంతకుముందు ఏబీసీడీ 4 గ్రూపులు ఉన్నదని ఏబీసీ 3 గ్రూపులు చేశారు. 3 గ్రూపులు చేస్తే 59 కులాలకు, కొన్ని కింది కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏబీసీడీ 4 గ్రూపులు చేసినట్టుంటే సమానంగా మాలా మాది ఉప కులాలకు సమానం కావాలి. మా వాటా ఎవరికోవద్దు, వేరే వారం వాటా మాకు అవసరం లేదు. కాబట్టి 59 కులాలకు సమానత్వం కావాలని ప్రధానమైన ఒక అంశాన్ని మరి అదే రేవంత్ రెడ్డి గారు సవరణ చేస్తానని చెప్పి మాటినారు. ఆ మాట కట్టుబడి ఉండాలి. అంతేకాకుండా మా మాదిగలకు మరి మేము 11% మా మాదిగలు ఉన్నాము. మాదిగలకు చూద్దాం ఈరోజు 2% 2 ముఖ్యమంత్రులు ఇద్దరిని మంత్రి పదవులకు చేపట్టించాలని చెప్పి ప్రధానమైన అంశం అది. అంతేకాకుండా ఈ ఎస్సీ షెడ్యూల్ కులాల ఏ కొంచెం లోపం జరిగినా కానీ ఈ ఉద్యమాన్ని మరీలా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన ఖచ్చితంగా ఉంటుంది. మాదిగ వాడల్లో, మాదిగ పల్లెల్లో, రాష్ట్ర వ్యాప్తంగా చూతను మన మాదిగ వాడల్లో ప్రతి ఇంటికి ఒక దప్పు కొనుక్కొని ఖచ్చితంగా 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది విజయవంతం చేయడం కొనుక్కో మీరు అందరూ ఉండాలని చెప్పి, ఒకవేళ మన అనుకూలంగా గీట వరికన్నా మనకు అనుకూలంగా చేసినట్టు దాన్ని 1000 గొంతులు 1,00,000 డప్పులను వరికన్నకు మనము దాన్ని ఆనంద
దినోత్సవంగానే మనం జరుపుకునే అవకాశం ఉంది. కానీ ప్రతి ఇంటింటికి దప్పు కొని ముందుకు ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం.